Timothy, servants of Jesus Christ, to all the saints of God in Christ Jesus at Philippi, with the elders and deacons who oversee and serve the church there. Grace and peace, grace and peace to you from God our Father and from the Lord Jesus Christ. I thank my God as I remember you, and every time I pray with joy, rejoicing for you, because of your fellowship in the gospel from the first day until now. From the first day until now. For I am confident of this I am convinced, he who began a good work in you will complete it at the day of Jesus Christ, perfecting his work in you, perfecting his work in you, perfecting his work in you. It is only right that I should feel this way for you have a special place in my heart. In my imprisonment and defense of the gospel too, you are partners with me in the grace of God. In my chains and confirmation of the gospel, you are partners with me in the grace of God. God is my witness how I long for you all, and he can testify just how I feel. God is my witness of my affection for you. God is my witness how I long for you all, and he can testify just how I feel. God is my witness of my affection for you. For it is the tender compassion of Christ Jesus himself. Yes, it is the tender compassion of Jesus Christ himself. God is my witness how I long for you all, and he can testify just how I feel. God is my witness of my affection for you. And this is my prayer, that your love may abound more and more in knowledge, understanding, and insight, in order that you may be able to discern what is best, and may be pure and blameless for the day of Christ, filled with the fruit of righteousness that comes through Jesus Christ, to the glory and praise of God, to the glory and praise of God. Praise God. దేవునామానికి స్తోత్రం. సండే మార్నింగ్ సర్మన్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క కృప చొప్పున ఈ డిసెంబర్ మాసంలో చివరి ఆదివారం నాకు మనం వచ్చి ఉన్నాము. దేవుడు మనలను ఈ సంవత్సరం అంతా కాపాడినందుకు, మనలను ఆయన తన యొక్క భద్రతలో ఉంచినందుకు కాను
దేవునికి మనందరం కూడా స్తుతులు చెల్లించవలసి ఉంది. ఆదివారం మనం ధ్యానం చేస్తున్న ఎఫెసీయులకు రాసిన పత్రిక లాస్ట్ వీక్ మనం పూర్తి చేసాము ధ్యానం చేయడం. ఈరోజు మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11 వచనాలు ధ్యానం చేయబోతున్నాం. లెట్ us ask for the guidance of the Holy Spirit. పరిశుద్ధాత్మని సహాయం కోసం దేవుని మనం కోరుకుందాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా రక్షక, మా ప్రభువా, మీ ప్రేమ, మీ దయ, మీ జాలి, మీ కరుణ మా ఎడల ఎంతగానో చూపించే దేవుడవు. మీ ప్రేమను మేము అనుభవించిన వారముగా, మీ బిడ్డలముగా ఈ లోకంలో సాంక్టిఫైడ్ క్రిస్టియన్స్గా జీవించుటకు, పరిశుద్ధత విషయంలో రాజీ పడకుండా మమ్మల్ని మేము మీ ఎదుట తండ్రి నిష్కలంకమైన రీతిలో ప్రభువా కనపరుచుకొనున్నట్లుగా మీ కుమారుని రక్తంలో మమ్మలను ఎప్పటికప్పుడు కూడా కడుగుతూ పవిత్రపరుస్తున్నందుకై స్తుతులు చెల్లిస్తున్నాము. ఈరోజు వాక్య ధ్యానంలో మీ సన్నిధిని మాకు అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద సండే మార్నింగ్ సర్మన్. ఆదివారపు ఆరాధనలో భాగంగా దేవుని మనం స్తుతించి అలాగనే ఆయన యొక్క మాటలను ధ్యానించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రశస్త సమయమును బట్టి దేవునికి వందనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. ఇందులో 1వ అధ్యాయం 11 వచనాలను మనం చూస్తాం. ఈ అపోస్టల్ పాల్ రాసిన ప్రిజన్ ఎపిస్టిల్స్ అనగా ఎఫెసీయులకు, కొలస్సీయులకు, ఫిలెమోను పత్రిక, అలాగనే ఫిలిప్పీ పత్రిక కూడా ప్రిజన్లో ఉన్నప్పుడు అనగా అపోస్టల్ పాల్ రోమ్లో ఉన్నప్పుడు తాను రాసినటువంటి పత్రిక ఇది. సో ఫస్ట్ ఇంప్రిజన్మెంట్ ఎట్ రోమ్ డ్యూరింగ్ 60 to 62 AD, 60 నుంచి 62 AD మధ్య కాలంలో రోమన్ ఖైదుగా ఉన్నప్పుడు అపోస్టల్ పాల్ దీనిని రాశాడు. ఈ ఫిలిప్పీ అనేది మాసిడోనియాలో ఒక ప్రాముఖ్యమైన పట్టణము. ఇక్కడ అపోస్టల్ పాల్ సంఘమును స్థాపించాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం చదివినట్లయితే యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ చాప్టర్ 16 verse 12లో మనం చూస్తే ఇక్కడ 11వ వచనం నుంచి చూద్దాము. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రకేకును మరునాడు నెయపొలికిని అక్కడి నుండి ఫిలిప్పీకి వచ్చితిమి. సో ఫిలిప్పీకి వచ్చారు. మాసిడోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును, రోమీయుల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడకు వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. సో ఇక్కడ ఫిలిప్పీకి వచ్చాడు అన్న సంగతి, ఇక్కడ గ్యాంగైటీస్ అని ఒక రివర్ ఉంటుంది, ఆ నదీ తీరమున ప్రార్థన కోసం వచ్చి కూర్చున్నారు. అప్పుడు దైవభక్తి కలిగినటువంటి ఒక స్త్రీ, లూదియా అని పేరు కలిగినటువంటి ఆ స్త్రీ, ఆమె ఒక పర్పుల్ డైడ్ గూడ్స్ని అమ్ముతూ ఉంటుంది. ఒక ట్రేడర్ లేదంటే బిజినెస్ ఉమెన్, తయతైరా పట్టణస్తురాలు. ఆమె ప్రభువు ఆమె హృదయమును తెరచను గనక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆ తర్వాత ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని మమ్మను బలవంతం చేశాను. ఈ విధంగా మొట్టమొదటిగా ఇక్కడ తన వాక్యం ద్వారా కదిలించబడినటువంటి ఒక స్త్రీ లూదియా, ఆమె ఇంటికి పాల్ని ఆయన టీంని ఆహ్వానించింది.
ఆమె ఇంటిని చర్చ్గా మార్చి అక్కడ సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేశారు అపోస్తల్ పాల్. అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి నెక్స్ట్ థింగ్ ఏంటంటే సాతాను యొక్క తంత్రములు ఇదే విధంగా ఉంటాయి. సాతాను తన యొక్క కార్యాన్ని మొదలు పెట్టేశాడు. కాబట్టి అక్కడ ఒక పూతోను అని దయ్యం పట్టిన చిన్నది ఒకటి ఉంది ప్రార్థనా స్థలానికి వెళ్తూ ఉన్నప్పుడు. సో ఈ పైథాన్ అనే దయ్యం పట్టిన ఒక చిన్నది ఉంది. ఆ చిన్నది అరుస్తుంది, ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పింది. ఈమె అలాగ అనేక దినములు చేయుచుండెను కనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి నీవు ఆమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నాను అని ఆ దయ్యంతో చెప్పిన వెంటనే ఆ దయ్యం వదిలి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఈ ఫార్చ్యూన్ టెల్లింగ్ బిజినెస్ చేస్తుంది కదా ఈ స్త్రీ, ఒక ఆమె యజమానురాలు, ఆమెకి చాలా కోపం వచ్చింది. లాభసాధనం పోయినని చూచి పౌలును సీలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయింది. ఆ తర్వాత అక్కడ గలిబిలి, పట్టణంలో గలిబిలి జరుగుతున్నది. దొమ్మిగా అక్కడున్న జన సమూహం వచ్చేసారు. అయితే అక్కడున్న మ్యాజిస్ట్రేట్స్ వారి వస్త్రంలో లాగివేసి వారిని బెత్తములతో కొట్టాలని ఆజ్ఞాపించారు. చాలా దెబ్బలు కొట్టి చెరసాలలో భద్రంగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. మనకు ఇదంతా కూడా బాగా తెలిసినటువంటిదే. పౌలు శీలలు ఆ రాత్రి అక్కడ పాటలు పాడుచు దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు చెరసాల పునాదులు కదిలిపోయాయి, భూకంపం కలిగింది. ఆ తర్వాత అక్కడ జరిగినటువంటి విషయాలన్నీ కూడా మనకు బాగా తెలుసు. సో మిరాక్యులస్గా అక్కడి నుంచి ఆ జైలర్ రక్షించబడిన తర్వాత పాల్ అండ్ సైలస్ వచ్చేసినట్లుగా మనం చదువుకుంటాం. దీనికి ఫిలిప్పీలో సంఘమును స్థాపించినప్పుడు అపోస్తల్ పాల్కి ఎదురైనటువంటి సాతాను యొక్క కాన్ఫ్రంటేషన్ని మనం చూస్తున్నాం. సో ఇది యూరోప్లో మొదటి చర్చ్గా సెకండ్ మిషనరీ జర్నీలో అపోస్తల్ పాల్ ఫిలిప్పీలో సంఘాన్ని స్థాపించాడు. సో ఈ ఫిలిపియన్స్ చాలా జనరస్ పీపుల్, చాలా దాతృత్వం కలిగినటువంటి వారు. ఇక్కడ అపోస్తల్ పాల్ వీరికి రాయడానికి గల కారణాలు ఏంటి, వీరికి ఒక పత్రికను రాయడానికి గల కారణాలు ఏంటి అంటే, మొట్టమొదటిగా వారు చేసినటువంటి సత్క్రియ ఏమిటి. ఆ సత్క్రియ అంటే మనం కొరింథీయులకు రాసిన పత్రికలో చదువుకుంటాము. వారు బహు పేదవారైనప్పటికీ కూడా దాతృత్వం కలిగిన వారిగా వారు సంఘమునకు సహాయం పాల్ యొక్క మినిస్ట్రీకి వారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. 4వ అధ్యాయంలోనే ఇదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కనుక మనం చదువుకుంటే 10 నుంచి మీరు నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేయసాగితురని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని అని అక్కడ ఉన్నటువంటి సంగతులన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. మా అవసరం తీర్చడానికి మీరు తెస్సలోనికాలో కూడా మీరు మాటికి మా అవసరం తీర్చుటకు సహాయం చేసిరి అని ఈ విధంగా ఫిలిపియన్ చర్చ్ వారిని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాడు అపోస్తల్ పాల్. ఇప్పుడు దేవుని యొక్క సేవ చేయడానికి మనస్సు కావాలి, మనస్సు లేకపోతే మనం సహాయం చేయలేము. అలాగా ఫిలిపియన్ చర్చ్లో ఉన్న వారందరూ కూడా దాతృత్వం కలిగిన వారిగా ఉన్నారు. అందుకని వారిచ్చిన కానుకలను గురించి అపోస్తల్ పాల్ వారికి కృతజ్ఞతలు తెలపడానికి ఈ పత్రికను రాశాడు. రెండోది ఎపాఫ్రోదితును ఎందుకు తిరిగి ఫిలిప్పీకి పంపిస్తున్నాడో కారణం తెలపడానికి రాశాడు. 2వ అధ్యాయం 25-26 వచనాలలో ఈ ఫిలిప్పీ సంఘం వారు అనుకుంటున్నారు అపోస్తల్ పాల్కి ఎపాఫ్రోదితుకు సరైన అండర్స్టాండింగ్స్ లేవు, వారి మధ్యన సరైనటువంటి
రిలేషన్షిప్ లేదు అని అనుకుంటున్నారు. కానీ ఒక మంచి సర్టిఫికేట్ని ఇచ్చి అపోస్తలుడు పౌలు ఎపఫ్రోదితును పంపిస్తున్నాడు. 25వ వచనం, మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరం నాకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని, అతడు రోగి ఆయనని మీరు వింటారు కనుక అతడు మేమునందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచున్నాడు. నిజంగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను కానీ దేవుడు అతనిని కనికరించను అని ఇక్కడ అపోస్తలుడు పౌలు ఎపఫ్రోదితును గురించి ఆ ఫిలిప్పీ సంఘానికి క్లారిటీ ఇస్తున్నాడు. అందుకోసం రెండవదిగా ఈ పత్రికను రాశాడు. మూడవది, రోమాలో ఉన్న పరిస్థితులను వివరించడానికి 1వ అధ్యాయం 12 నుంచి 26 వరకు కూడా ఈ విషయాలను మనం చదవచ్చు. అయితే హీ వాంటెడ్ టు డై ఫర్ క్రైస్ట్ అనే విషయాన్ని కూడా ఇక్కడ సెలవిస్తున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట కిరిస్తే చావు అయితే మేలు అని 1వ అధ్యాయం 21వ వచనం చెప్తోంది. ఈ రెంటికి మధ్యన నేను ఇరుకున పడిపోయి ఉన్నాను. నేను వెలుపలికి వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు అని చెప్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ అన్నింటినీ వివరిస్తూ ఉన్నాడు ఫిలిపియన్ చర్చ్కి. నాలుగవదిగా టు ఎక్సార్ట్ దెమ్ టు యూనిటీ, వీరందరూ కూడా ఐకమత్యం కలిగిన వారిగా ఉండాలని 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం కలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయుడి అని వారిని బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా 4వ అధ్యాయం 2వ వచనంలో కూడా ప్రభువునందు ఏక మనస్సు గలవారయ్యుండుడి అని లవోదియను సొంటికేను బతిమాలు కొంచున్నాను అని అంటున్నాడు. సో యూనిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ప్రస్తుత కాల సంఘంలో కూడా, కంటెంపరీ చర్చ్లో కూడా ఐకమత్యం చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మనమందరం యేసు ప్రభువుకు శిష్యులంగా ఉన్నాం కాబట్టి దేవుని యొక్క శిష్యులందరూ కూడా ఐకమత్యంగా ఉండి దేవుడు మనల్ని ఏ సత్క్రియ చేయటానికి పిలిచాడో ఆ సత్క్రియను మనం ఆది నుంచి అంతం వరకు కొనసాగించే వారంగా ఉండాలని అపోస్తలుడు పౌలు హెచ్చరించడానికి 4వదిగా వీరికి రాసి ఉన్నాడు. 5వది, టు వార్న్ అగేన్స్ట్ ద ఫాల్స్ టీచర్స్, అబద్ధ బోధకులను గురించి 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ అధ్యాయం 1వ వచనం వరకు కూడా మెట్టుకు సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి అని చెప్తూ ఇక్కడ మీరు కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి అని 2వ వచనంలో అంటున్నాడు. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండండి, ఈ ఛేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండండి. ఎందుకనగా శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించే వారము. ఈ విధంగా ఆ ఫాల్స్ టీచింగ్స్ని అన్నింటినీ కూడా ఎండగడుతున్నాడు. తర్వాత దానిని గురించి వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. So we have seen the 5 reasons why Apostle Paul is writing this letter to the Philippians. So ఫిలిప్పీలకు ఎందుకు ఈ పత్రికను రాస్తున్నాడు అనే దానికి 5 కారణాలను మనం తెలుసుకున్నాము. తర్వాత మనం ఇట్ ఈస్ అడ్రస్ టు 3 గ్రూప్స్. చూడండి, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకు, టు ఆల్ ద సెయింట్స్ ఇన్ ద ఫిలిపియన్ చర్చ్, అధ్యక్షులకు పరిచారకులకు అని అంటున్నాడు. అధ్యక్షులు అని అంటే బిషప్స్ అని మనం పిలుస్తున్నాం కదా. సో బిషప్స్ అంటే ఎల్డర్స్ అని మనం చెప్పచ్చు, ఎల్డర్స్ ఆఫ్ ద చర్చ్.
తర్వాత పరిచారకులు అంటే డీకన్స్. ఇప్పుడు వీరందరూ ఎవరు? సెయింట్స్ అంటే మనమే పరిశుద్ధులము, సెపరేట్ చేయబడినటువంటి వారం, ఈ లోకం నుంచి ప్రత్యేకించబడిన వారం, దేవుని కోసం మనం ఏర్పరచబడిన వారం, ఆయన యొక్క పని చేయటానికి దేవుడు నిర్ణయించుకున్న వారం, నిశ్చయించుకున్న వారం, ఎలెక్ట్ చేయబడిన వారందరూ కూడా పరిశుద్ధులుగా పిలువబడతారు. రెండవది అధ్యక్షులు అని అంటే వీ కెన్ సే ఎల్డర్స్, పెద్దలైన వారు. వీరు చేయవలసిన పని ఏంటంటే దే షుడ్ లుక్ ఆఫ్టర్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద చర్చ్. పాస్టర్తో కలిపి సంఘ నాయకునితో కలిపి ఈ మిగిలిన నాయకులైన వారు సంఘం యొక్క ఆత్మీయ అభివృద్ధి కోసం పాటుపడవలసి ఉంటుంది. సో టేకింగ్ కేర్ ఆఫ్ ద గాడ్స్ ఫ్లాక్, దేవుని యొక్క మందను సరి అయిన రీతిలో నడిపేటువంటి వారిగా పెద్దలైన వారు ఉండాలి. మూడవది పరిచారకులు. పరిచారకులు అంటే డీకన్స్. దే షుడ్ లుక్ ఆఫ్టర్ ద ఫైనాన్షియల్ నీడ్స్ ఆఫ్ ద చర్చ్. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ చర్చ్. ఇప్పుడున్నటువంటి ఇండిపెండెంట్ చర్చెస్లో వన్ మ్యాన్ షో మాత్రమే నడుస్తూ ఉంటుంది. పాస్టర్ గారే పెద్ద, పాస్టర్ గారే ట్రెజరర్, పాస్టర్ గారే ఫైనాన్సెస్ మెయింటైన్ చెయ్యాలి, పాస్టర్ గారే అన్ని ప్రోగ్రామ్స్ని అరేంజ్ చేసుకోవాలి, పాస్టర్ గారే వాక్యం బోధించాలి, పాస్టర్ గారే రోగులైన వారికి ప్రార్థన చేయాలి, అన్నీ ఒక్కరే చేయవలసి ఉంటుంది అని మరి ఎందుకు అనుకుంటున్నారో మనకైతే తెలియదు. కానీ సంఘం యొక్క స్ట్రక్చర్ అంటే అందులో ఎల్డర్స్ ఉండాలి, తర్వాత పరిచారకులు ఉండాలి, ఆ తర్వాత పరిశుద్ధులైనటువంటి వారు సంఘంలో భాగంగా ఉంటారు. అలాగా వీరందరూ కలిసి దేవుని యొక్క సేవలో పాలిభాగస్తులుగా ఒకరిని ఒకరు ప్రోత్సాహపరుచుకుంటూ, ఒకరిని ఒకరు బలపరుచుకుంటూ ఆత్మీయ అభివృద్ధిని చెందవలసినది సంఘంలో. సో 3 గ్రూప్స్ని అడ్రస్ చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మనం చూసినట్టయితే 3 నుంచి 6 వరకు ఫిలిపియన్ క్రిస్టియన్స్ని ఆయన వారికి కృతజ్ఞతను తెలియజేస్తూ ఉన్నాడు. మనం ఇంతకుముందే అపొస్తలుల కార్యముల గ్రంథంలో చదివినట్లుగా లూదియా అని ఒక దైవ భక్తి కలిగిన స్త్రీ, ఆమె తన ఇంటిని సంఘంగా లేదంటే చర్చ్గా మార్చింది. అపొస్తలు పౌల్ని తర్వాత ఆయనతో ఉన్నటువంటి వారిని ఆహ్వానించి అక్కడ దేవుని యొక్క పనిని జరిగించడానికి తన స్థలాన్ని, తన ఇంటిని ఆమె త్యాగం చేసి ఇచ్చింది. సో మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయుచు నేను మిమ్మను జ్ఞాపకం చేసుకొనున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అపొస్తలు పౌలు వారితో ఉన్నప్పుడు, అలాగనే వారికి దూరంగా ఉన్నప్పుడు కూడా అపొస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లుగా ఆ సంఘంలో అనగా ఫిలిప్పీ పట్టణంలో అపొస్తలు పౌలు ఉన్నప్పుడు వారందరూ కూడా దాతృత్వం కలిగి అపొస్తలు పౌలు యొక్క మినిస్ట్రీకి వారు సపోర్ట్ చేస్తూ ఉండేవారు. అదేవిధంగా ఆయన వేరు వేరు సంఘంలోనికి వెళ్ళినప్పుడు కూడా, దూరంగా ఉన్నప్పుడు కూడా వారు ఆయనకు సహకారులుగా ఉంటూ ఉన్నారన్న సంగతిని అపొస్తలు పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చదువుకున్నట్టయితే మొదటి 7 వచనాలలో 2వ వచనం చదువుతున్నాను. ఏలయనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృప అని అంటున్నాడే. ఈ మాసిడోనియాలో ఫిలిప్పీ ఒక ప్రామినెంట్ పట్టణం. వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించింది. పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాల్పొందు విషయంలో మనఃపూర్వకంగాను
మిమ్మును వేడుకొంచున్నాను, వారు తమ సామర్థ్యం కొలది కాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను అని ఇక్కడ వారికి ఫిలిపియన్ చర్చ్ని గురించి చెప్తూ ఉన్నాడు. ఇంకా మనం చదువుకుంటే 9వ అధ్యాయం మొదటి 4 వచనాలలో కూడా ఇదే విషయాన్ని, మీరు సిద్ధపడని ఎడల ఒకవేళ మాసిదోనియ వారైనను నాతో కూడా వచ్చి మీరు సిద్ధంగా ఉండకపోవట చూచిన ఎడల ఈ నమ్మిక కలిగి ఉన్నందున మేము సిగ్గుపరచబడం, మీరు సిగ్గుపరచబడరు అని ఇక చెప్పనేలా అని, లోగడ ఇచ్చేదామని మీరు చెప్పిన ధర్మం పెసినితనంగా ఇవ్వకుండా ధారాళంగా ఇవ్వండి, ఫిలిపియన్ చర్చ్ని చూచి మీరు నేర్చుకోండి అని చెప్తూ ఉన్నాడు. అలాగనే 11వ అధ్యాయం 9వ వచనంలో, నేను మీ యొద్దనున్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీద భారం మోపలేదు, మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి అని ఆ ఫిలిపియన్ చర్చ్ యొక్క దాతృత్వాన్ని గురించి అపోస్తలుడు పౌల్ మిగిలిన పత్రికలలో కూడా చెప్తున్నట్లుగా మనం చదువుకుంటున్నాము. సో వారి దగ్గర ఉన్నప్పుడు సహాయం చేశారు, దూరంగా ఉన్నప్పుడు కూడా అపోస్తలుడు పౌల్ యొక్క మినిస్ట్రీకి వీరు ఫైనాన్షియల్ సపోర్ట్ని ఇస్తూ ఉన్నారు. పౌల్ అసలైతే ఈ పత్రిక రాస్తూ ఉన్నప్పుడు రోమాలో ఖైదీగా ఉన్నాడు. త్వరలో ఆయనకు రోమన్ గవర్నమెంట్ శిక్ష విధించబోతుంది. మేబీ దట్ ఈస్ ఎగ్జిక్యూషన్ కావచ్చు, అది ఉరి శిక్షే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు ఆయనకు. అయితే ఫిలిప్పీ విషయమై పౌల్ సంతోషిస్తూ ఉన్నాడు. అంటే చూడండి, తన పరిస్థితులను తాను పట్టించుకోకుండా ఈ సంఘం లేదంటే దేవుని యొక్క సువార్తను ప్రకటించుటకు ఏ విధంగా ఫిలిపియన్ చర్చ్ సపోర్ట్ చేస్తుందో దానిని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవునితో సహవాసం కలిగి ఉన్న జీవితాలు ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దేవుని యొక్క శక్తితో నిలబడతారు అనే దానిని, ఆ జీవితాలు నిలబడతాయి అనే దానిని మనం చెప్పడానికి ఇది ఒక అద్భుతమైన సాక్ష్యంగా మనకు కనిపిస్తుంది. ప్రతికూల పరిస్థితులు కూడా దేవుడు మనకు అనుకూలంగా మార్చుతాడు. ఆయన యొక్క సువార్త ప్రకటించే విషయంలో మనం పాలివారంగా ఉండటం అనేది దేవుని యొక్క చిత్తంగా ఉంది. సో సువార్త విషయంలో వీరు పాలివారిగా ఉన్నారు, ఫ్రెండ్షిప్ చూపిస్తున్నారు, ఫెలోషిప్ కలిగిన వారిగా ఉన్నారు. బంధకములలోనూ సువార్త ప్రకటన వాదించుటలోనూ అన్నింటిలో కూడా 7వ వచనంలో చెప్తున్నాడు, నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఎందుచేత మిమ్మల్ని అందరినీ గూర్చి ఇలాగు భావించుట నాకు ధర్మమే. యు ఆర్ ద పార్టేకర్స్ ఆఫ్ గ్రేస్ విత్ మీ అని చెప్తూ ఉన్నాడు. అందుకనే వీరిని గురించి అపోస్తలుడు పౌల్ తనకు చాలా ఎక్కువ అఫెక్షన్ కలిగి ఉన్నాడు. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి దేవుని యొక్క దయను మనం అర్థం చేసుకున్నప్పుడు మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి అని అంటున్నాడు. దేవుని యొక్క దయను అర్థం చేసుకుంటే మనం ఇతరులకు దయ చూపించే వారంగా ఉంటాం. దేవుని పని చేసే వారి పట్ల కూడా మనం మన యొక్క హస్తాన్ని చాపి సహాయం చేసేటువంటి వారిగా ఉంటాము అని, దీనికి నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో దానికి దేవుడే నాకు సాక్షి అని అంటూ ఉన్నాడు. అంతగా ఫిలిపియన్ చర్చ్ని అపోస్తలుడు పౌల్ ప్రేమించడానికి కారణం ఏంటంటే ఆయన సొంత అవసరతలను తీరుస్తున్నారనో, లేదు అంటే తనకున్నటువంటి ప్రీ రిక్విజిట్స్ లేకపోతే ఇంకా దేనికో వారు సహాయపడుతున్నారని కాదు, కానీ దేవుని సువార్తను ప్రకటించుటలో వారు పాలిభాగస్తులుగా ఉన్నారు. కాబట్టి అపోస్తలుడు పౌల్ వారిని
అఫెక్షన్, వారి పట్ల అఫెక్షన్ కలిగి ఉన్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు. 9 నుంచి 11 వరకు పాల్ ప్రేయర్ చేస్తున్నాడు వీరి కోసం, ఫిలిపియన్స్ కోసం. 9వ వచనం, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలెననియు ప్రార్థించుచున్నాను. ఎంత మంచి ప్రార్థన చూడండి. ఇప్పుడున్నటువంటి ప్రార్థనలు, ఇప్పుడు అడుగుతున్న ప్రార్థనలు, సంఘంలో మరి విశ్వాసులైన వారు సంఘ నాయకులను అడుగుతున్న ప్రార్థనలు కానీ, సంఘ నాయకులు విశ్వాసుల కోసం చేస్తున్న ప్రార్థనలు కానీ మనం చూసినట్టయితే అవి చాలా భిన్నమైన ప్రార్థనలుగా ఉంటున్నాయి. దేవుడు మిమ్మల్ని ఎలా ఆశీర్వదించాలి అనే దానిని అపోస్తలుడు పాల్ ఇక్కడ ఫిలిపియన్ చర్చ్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. మనం ఎలా ఆశీర్వదించబడాలి అంటే శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారం అవ్వాలి. శ్రేష్టమైన కార్యములు, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ యూస్ఫుల్, అడ్వాంటేజియస్ థింగ్స్ ఏంటి అనేవి మనకు అర్థం కావాలి. ఎప్పుడైతే మనకు లాభకరమైనవేవో, మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేవేంటో తెలుసుకోకుండా మన శరీర సంబంధమైన వాటి కోసమే ఎంతసేపు ప్రాకులాడుతూ ఉన్నట్లయితే మనం దేవుడు అనుగ్రహించే శ్రేష్టమైన వాటిని అనుభవించలేము. అందుకే శ్రేష్టమైన కార్యములు ఏంటో వివేచించటానికి దేవుడే జ్ఞానం ఇవ్వాలి. కాబట్టి ఆ జ్ఞానం మీకు ఇవ్వాలని అపోస్తలుడు పాల్ ఫిలిపియన్ చర్చ్ని గురించి ప్రార్థిస్తున్నాడు. ఇది నాన్న సంఘ నాయకులైన వారు కూడా ఇదే ప్రార్థనను చేయాల్సి ఉంటుంది. మా సంఘంలో ఉన్న విశ్వాసులకు వారు శ్రేష్టమైన వాటిని వివేచించే జ్ఞానం ఇవ్వమని అడగాలి. అంతేగాని వీరి పిల్లల్ని స్వస్థపరచండి, వీరి పిల్లలకి పెళ్ళిళ్ళు చేయండి, వీరు అమెరికా వెళ్ళడానికి సీట్లు ఇవ్వండి, అడ్మిషన్స్ ఇవ్వండి, కారు ఇవ్వండి, ఇల్లు ఇవ్వండి, లోన్లు ఇవ్వండి, ఏదేదో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఇవ్వకూడదని కాదు, కానీ వీటికంటే శ్రేష్టమైనవి అనేకమైన ఆత్మీయ ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకుంటే మిగిలినవన్నీ కూడా దేవుడే అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం మొట్టమొదటి ప్రయారిటీ ఇవ్వాల్సింది దేవుని చిత్తంలో శ్రేష్టమైనవేంటి, ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేవేంటి అనే దాని గురించే. కానీ మన ప్రయారిటీస్ ఎప్పుడు కూడా ఈ భూలోక సంబంధమైన ప్రయారిటీస్గా ఉన్నట్లయితే మనం ఆత్మీయ జీవితంలో ఏమాత్రం కూడా అభివృద్ధి పొందలేము. అందుకనే క్రైస్తవులలో ఆత్మీయ అభివృద్ధి కుంటుపడిపోయింది. ఈ దినాలలో సంఘాలు అలాగే ఉన్నాయి, సేవకులు అలాగే ఉన్నారు, విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు. అంతా కలిపి సంఘం సర్వనాశనం అయిపోతూ ఉంది. ఇటువంటి పరిస్థితులలో మనకి అపోస్తలుడు పాల్ ఈ ఉదయకాలమందు బోధిస్తున్నది ఏంటి అంటే శ్రేష్టమైన కార్యాలను వివేచించుటకు దేవుడు మనకు జ్ఞానం ఇవ్వాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడినదై, మీ ప్రేమ, దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకుంటే అప్పుడు ఆ ప్రేమను మనం ఇతరులకు చూపించగలుగుతాం. తెలివితో సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడినదై. మనకు అనుభవాలు ఎక్కడున్నాయి? ఇతరులను మనం ప్రేమించట్లేదు, ఇతరులు మనల్ని ప్రేమించట్లేదు. ఏదో మనం సంఘానికి వెళ్తున్నామంటే మనం దులిపేసుకొని వచ్చేస్తున్నాం, వెళ్తున్నాం, కూర్చున్నాం, ప్రార్థన చేసాం, పాటలు పాడాం, వచ్చేసాం, కానుకేసామని అయిపోయింది. కానుకేసామా ఇంకంతే అయిపోయింది. దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇచ్చేస్తాడు. మరి మనం ఎవరితో అనుభవ జ్ఞానాన్ని పంచుకుంటున్నాం? మనకి దేవుడు ఇచ్చిన అనుభవాలను ఇతరులతో ఎక్కడ షేర్ చేసుకుంటున్నామో, ఇతరులు వారి యొక్క అనుభవాలను మనకు తెలియచేయడానికి మనం అవకాశం ఎక్కడ ఇస్తున్నాం? ఒకవేళ సాక్ష్యం చెప్పమంటే
సాక్ష్యాలన్నీ కూడా ఇహలోక సంబంధమైన వాటిని దేవుడు అనుగ్రహించాడనే చెప్పేటువంటి సాక్ష్యాలుగా ఉంటున్నాయి. కానీ నా ఆత్మీయ జీవితాన్ని దేవుడు ఈ సంవత్సరం ఇంతగా అభివృద్ధి చేశాడు అని చెప్పగలిగిన సాక్ష్యాలు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ఈ 31st నైట్ అందరూ కూడా కూర్చొని వాచ్ నైట్ సర్వీస్ అని పెట్టుకుంటారు. అక్కడ ప్రతి ఒక్కరు సాక్ష్యాలు చెప్పడానికి ముందుకు వస్తూ ఉంటారు. ఏమంటాం దాన్ని, తోపులాటలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆ సాక్ష్యాలన్నీ కూడా ఇహలోక సంబంధమైన సాక్ష్యాలే తప్ప, నాకు యాక్సిడెంట్ నుంచి దేవుడు నన్ను తప్పించాడు, మా పిల్లాడిని దాని నుంచి తప్పించాడు, నాకు రోగం వచ్చింది తప్పిపోయింది, నేను బతికున్నాను, నేను దేవుడికి స్తోత్రం, ఇంతేగాని నేను ఒక 10 ఆత్మల్ని దేవుడి దగ్గరకు నడిపించాను, నా ఆత్మీయ జీవితంలో ఇన్ని ఎక్స్పీరియన్సెస్ని నేను సంపాదించాను, ఈ విధంగా నేను పవిత్రంగా జీవించాను, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా జీవించాను అని చెప్పే సాక్ష్యాలు అరుదుగా కనిపిస్తూ ఉన్నాయి. అనుభవ జ్ఞానం లేకపోవడం వలన, తెలివి లేదు, తెలివి తక్కువ క్రైస్తవులుగాను, అనుభవం లేని క్రైస్తవులుగాను మనం మారిపోయాం. ఇంకా అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? అభివృద్ధి లేదు, ఇంకా ఏమి లేదు, గాడిద గుడ్డు లేదు, అభివృద్ధి లేదు. అసలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందన్నట్టుగా క్రైస్తవులు ఉంటూ ఉన్నారు. ఇందువలన దేవునికి మహిమ స్తోత్రం కలగాలని అంటున్నాడే. దేవునికి స్తోత్రం మహిమ కాదు, మన పాస్టర్ గారికి స్తోత్రం, పాస్టర్ గారికి మహిమ, సంఘానికి మహిమ. అంతేగాని దేవుడు ఒకడు ఉన్నాడు, ఆ దేవుడే మనకు కార్యాలను చేస్తున్నాడు, వీళ్ళు మాత్రం మనకి మీడియేటర్స్గా ఉన్నారు అన్న సంగతిని గ్రహించగలిగిన వివేచన విశ్వాసులకు ఎక్కడి నుంచి వచ్చింది? రావట్లేదు. అది ఎందుకని అనంటే దైవవాక్యమును సరిగా చదవలేకపోతున్నారు, వినలేకపోతున్నారు, అవలంబించలేకపోతున్నారు. కాబట్టి ఇటువంటి దయనీయమైన పరిస్థితులలో సంఘంలో ఏడుస్తూ ఉన్నాయి. మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. ఎంత మంచి ప్రార్థన! యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో. యేసుక్రీస్తు ప్రభు యొక్క నీతే మన నీతి, మన నీతి మురికి గుడ్డల వంటిది అని యెషయా భక్తుడు చెప్తూ ఉన్నాడు. our righteousness is like filthy rags అని అంటున్నాడు ఐజాయా 64:6లో. మన నీతి మీద మనం ఆధారపడితే కంపు కొట్టే నీతిగా ఉంటుంది. యేసు ప్రభువు ద్వారానే మనం నీతివంతులుగా తీర్చబడ్డాం. ఆయనే మనలను నీతిలో ఫలించేవాడిగా చేస్తాడు. కనుకనే యేసు ప్రభు అంటున్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, మరి ఎంతమంది దీనిని పాటించగలుగుతూ ఉన్నారు? ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలించడానికి దానిలోని పనికిరాని తీగలను తీసివేస్తాడు. పనికిరాని తీగలను తీసివేయాలి అంటే వాక్యాన్ని చదవాలి, ఆయనతో అంటుకట్టబడిన వారిగా ఉండాలి, ఆయన యందు నిలిచి ఉండేవారిగా ఉండాలి. ఆయన యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు అని యేసు ప్రభువు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును, వాడు నాకు వేరుగా ఉండి ఏమి కూడా చేయలేరు. ఎవరైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడుతుంది. మీరు బహుగా ఫలించుట వలన. బహుగా ఫలించడం అంటే ఈ లోక సంబంధంగా ఫలించడం కాదు. కొత్త కారు కొనుక్కున్నాము ఈ సంవత్సరం కొత్త ఇల్లు కట్టించుకున్నాము, ఈ సంవత్సరం మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేసాము, మా పిల్లలకు బిడ్డలు పుట్టారు, ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేటువంటి ఆశీర్వాదాలే. కానీ కావాల్సింది ఆత్మీయత. మనలో నీతి ఫలం ఫలిస్తూ ఉండాలి, ఆ ఫలం కంటిన్యూస్గా జరుగుతూ ఉండాలి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. కానీ అన్ఫార్చునేట్గా సంఘంలో ఇటువంటి ఫలాన్ని మనం చూడలేకపోతూ ఉన్నాం. మనం దేవుని ఎదుట
పరిశుద్ధంగా నిలవగలిగినటువంటి స్థితిలో మన దైనందిన జీవితాలలో ఆయన ప్రమాణాలకు సరిపోయినట్టుగా మనం ఎదిగినప్పుడే ఆయనలో మనం ఫలించినట్లు. ఆ విధంగా ఫలించినప్పుడు యేసుక్రీస్తు దినమున నిష్కపటులంగా నిర్దోషులంగా ఆయన ఎదుట నిలబడగలుగుతాము. కాబట్టి ఇటువంటి ప్రార్థన ఫిలిప్పీ సంఘం కోసం అపోస్తలుడు పౌలు చేస్తూ ఉన్నాడు. మనం కూడా అదే విధంగా మన సంఘం కోసం ప్రార్థన చేయాలి, మన కుటుంబాల కోసం ప్రార్థన చేయాలి, మన కోసం మనం ప్రార్థన చేసుకోవాలి. దేవా, నేను నీతి ఫలములతో నిండుకోవాలి అని, అంతేగాని ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలతో నన్ను నింపు అని ప్రార్థించటం కాదు, ఆయనను అడగటం కాదు. సో అపోస్తలుడు పౌలు చెప్పిన రీతిగా మనం మన యొక్క అల్టిమేట్ పర్పస్ ఆఫ్ గ్లోరిఫైయింగ్ గాడ్, ఆఫ్ రైచియస్నెస్ ఏంటి అని అంటే, మన యొక్క జీవిత లక్ష్యం ఏంటి అంటే నీతిమంతులంగా జీవించి దేవుని నామమును మహిమపరచడం. ఆ విధంగా మనందరం కూడా మహిమపరచుట, ఆయన నామమును మహిమపరచునట్లుగా మన జీవితములను దేవుడు ఆశీర్వదించినట్లు ఈ ఉదయకాలమందు మనం ప్రార్థిద్దాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా రక్షక, మా ప్రభువా, ఫిలిపియన్ చర్చ్ ఇచ్చే విషయంలో ఎంతో దాతృత్వంతో ఉన్నారు. వారు కడిపేదలు, నిరుపేదలు అయినా కూడా మీకోసం ఇవ్వడానికి వారు ముందుకు వస్తున్నారు. వారు పాలిభాగస్తులుగా సువార్త సేవలో ఉంటున్నారు. ప్రభువా, ఆయన మేమైతే తండ్రి మా సొంత విషయాలను, సెల్ఫిష్ని, నీడ్స్ని మేము ఫుల్ఫిల్ చేసుకునేటువంటి వారంగా తండ్రి, ఎంతసేపు మా యొక్క ఆలోచనలన్నీ ఇహలోక సంబంధమైన ఆశీర్వాదముల మీదే కేంద్రీకరించుకుంటూ నీతి ఫలమును ఫలించలేనటువంటి వారిగా ఉంటూ ఉన్నాము. నీతి ఫలమును ఫలించుట ద్వారా క్రీస్తునకు మహిమ తీసుకొచ్చే వారంగా మా ప్రియులు మేము జీవించుటకు మాకు సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. దేవుని ఎదుట మనం నిష్కలంకంగాను నిర్దోషులంగాను నిలబడటానికి నీతి ఫలములు ఫలిస్తూ ఆయన యొక్క స్టాండర్డ్స్లో ఎదుగుదాం. అందుకు దేవుడు మనకు సహాయం చేయను గాక.